ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. నా ఇంట్లో కూర్చొని నా తిండి తింటూ మీ నాన్న గురించి ఆలోచించడం కరెక్ట్ కాదు. ఇక్కడ కూర్చొని నువ్వు ఏడుస్తూ ఉంటే నాకు చిరాకేస్తుంది. ఇంట్లో ఆడది ఏడిస్తే ఆ ఇంటికి దరిద్రం చుట్టుకుంటుంది అంటారు. ప్రస్తుతానికి మాకున్న దరిద్రం చాలు. నువ్వు అనవసరమైన విషయాల గురించి ఏడుస్తూ ఆలోచిస్తూ మాకున్న దరిద్రాన్ని ఇంకా పెంచకు. ఈ ఇంట్లో ఏడుపులు తప్ప ఏం మిగల్లేదు. నా బతుకే ఇలా ఏడ్చింది. నేను ఏడవకుండా ఎలా ఉంటాను? నీకు సంతోషంగా ఉండడం చేత కాదు, అందుకే ఏడుస్తున్నావు. ఏం చూసుకుని సంతోషంగా ఉండాలి? కట్టుకున్నవాడు చూపిస్తున్న ప్రేమను చూసి సంతోషపడాలా? బాధ్యతగా ఉండాల్సిన భర్త ఫ్రెండ్స్తో చేసే ఆకృత్యాలు చూసి ఆనందపడాలా? లేదంటే అమ్మ స్థానంలో ఉండి అక్కును చేర్చుకోవాల్సిన అత్త ఆడపడుచుల మాటలు తలుచుకుంటూ సంతోషంగా ఉండాలా? బంగారం లాంటి ఫ్యామిలీని వదిలేసి వచ్చి నీళ్లు లేని బావిలో దూకినట్టు దూకిన నేను ఈ కొంపలో ఏం సంతోషం ఉందని సంతోషంగా ఉండాలి నేను? అంత కష్టంగా ఎవరు ఉండమన్నారు నిన్ను? వెళ్తావు వెళ్ళు. నిన్ను ఆపే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఎక్కడికి వెళ్తావో వెళ్ళు. ఈ రోషానికేం తక్కువ లేదు. అయ్య గురించి మాట్లాడితే చాలు తెగ ఫీల్ అయిపోతుంది. అసలు కూతురుని ఇలా వదిలేసి వెళ్ళిపోయేవాడిని తండ్రి అంటారా? మా నాన్న గురించి ఇంకొక మాట మాట్లాడవంటే మర్యాదగా ఉండే చెప్తున్నా. మాట్లాడతాను. ఒక్క మాట కాదు 100 మాటలు మాట్లాడతాను. ఏం చేస్తావు? మా నాన్న గురించి మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావు చేసుకో, నేను మాట్లాడతాను. మీ నాన్న ఏమైనా తోపా? మీ నాన్నకేమైనా కొమ్ములున్నాయా? మా నాన్న గురించి నీకు చెప్పడం వేస్ట్. తన గురించి వినే అర్హత కూడా నీకు లేదు. దీనికి నాకంటే వాళ్ళ నాన్నే ఎక్కువైపోయాడు. చెప్తాను. రమణి, ఏం చేస్తున్నావు? టైం ఎంతైందో చూసావా? 8 అయింది. ఇంకా భోజనాలు రెడీ అవ్వకపోతే ఎలా రమణి? మీకున్న ఈ మాత్రం కంగారు నాకు ఉందండి. మొత్తం రెడీ చేసేసానండి. డైనింగ్ టేబుల్ మీద సర్దడం ఒక్కటే మిగిలింది. త్వరగా రెడీ చేయరమణి. అలాగేనండి. ఎందుకు నాన్న అమ్మని కంగారు పెడుతున్నావు? అమ్మ ఏమైనా ఖాళీ కూర్చోనుందా? ఉదయం నుంచి ఆ పని ఈ పని అని ఉరుకులు పరుగుల మీదే ఉంది కదా. మీరు టీచర్ లాగా బెత్తం పట్టుకొని తరుముతుంటే ఎలా నాన్నా? అమ్మ కాళ్ళకేమైనా చక్రాలున్నాయా? అలా చెప్పవే బాబు. ఉన్న చోట ఉండనియట్లేదు, చేసే పని చేయనివ్వట్లేదు. నువ్వన్నట్టు కాళ్ళకి చక్రాలున్నా ఈయన వేగానికి పరిగెత్తలేకపోతున్నాను. ఏంటే తల్లి బిడ్డ కలిసి నా కొడుకు మీద పడ్డారు? అల్లుడికి అసౌకర్యం కలిగించకూడదనే బాధ్యతతోనే కదా మిమ్మల్ని పరుగులు పెట్టిస్తున్నాడు. కావాలని చేయట్లేదు కదా. కొడుకుని ఒక్క మాట కూడా అన్నేవు కదా అలివేని. నిన్ను అరే, కరెక్ట్గా భోంచేసే సమయానికే కరెంటు పోయిందే. ఏమిటోరా, ఈ మధ్య కరెంట్ ఎప్పుడు తీస్తాడో కూడా తెలియటం లేదు. వారంలో 2-3 రోజులు ఇదే పని అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలమ్మా? అసలే అల్లుడిగారు భోంచేయడానికి ఆలస్యం అయింది అనుకుంటుంటే ఈ కరెంట్ ఒకటి ఎప్పుడు వస్తుందో ఏంటో. మొన్నైతే 1.5 గంట పాటు రాలేదురా. ఈ రోజు ఏ టైంకి వస్తుందో ఏంటో. ఏంటమ్మా అన్నీ ఎలా జరుగుతున్నాయి? ఇంతకాలం బాగా తిరిగిన ఫ్యాను అల్లుడిగారు రాగానే ముందుకేసుకుంది. ఇప్పుడేమో భోజనాలు తినే సమయానికి కరెంటు పోయింది. అల్లుడిగారు ఏమనుకుంటారో ఏంటో. ఎందుకనుకుంటారు నాన్న? ఇదేమైనా మనం పనిగట్టుకొని చేస్తున్నామా? మన చేతిలో ఉన్నది కాదు కదా. కరెంట్ అన్నాక వస్తుంది పోతుంది. ఆ మాత్రం ఆయన అర్థం చేసుకోలేరా? మీరెందుకు నాన్న అన్నిటికీ టెన్షన్ పడుతుంటారు? మీరు ప్రశాంతంగా ఉండండి. అది కాదమ్మా, కరెంట్ రాకపోతే అల్లుడిగారు ఎలా భోంచేస్తారు? కరెంట్ రాకపోతే ఏంటి నాన్న, మనమందరం వెన్నెల్లో కూర్చుని భోంచేద్దాం. వెన్నెల్లోనా? మనకంటే అవన్నీ అలవాటమ్మా. అల్లుడిగారు ఎలా తింటారు? తింటారులే నాన్న. మనందరం వెన్నెల్లో భోంచేసి ఎన్నేళ్ళయిందో. ఇంతకాలానికి మళ్ళీ అవకాశం వచ్చింది. కాదనకండి నాన్న. నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా, కానీ ఇవన్నీ మన వరకు ఓకే. అల్లుడిగారి గురించి ఆలోచిస్తుంటేనే నాకెందుకో ఇబ్బందిగా ఉందమ్మా.
ఏసీల్లో పెరిగిన మనిషిని తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టి ఇబ్బంది పెట్టామనే ఫీలింగ్ ఉందమ్మా. అల్లుడు గారికి లేట్ అవుతుందని మీరే అంటారు. ఈ కరెంట్ ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలీదు. ఇప్పుడేం చేయాలో పోని మీరే చెప్పండి. నానా మీరేం ఆలోచించకండి. ఎప్పుడు ఏసీలో ఉన్న ఆయనకి వెన్నెల్లో భోజనం ఎంత బాగుంటుందో చూపిద్దాం. ఆయన్ని నేను తీసుకొస్తాను, మీరు ఆ ఏర్పాట్లు చూడండి. సారీ అల్లుడు గారు, అనుకోకుండా కరెంటు పోయింది. పర్లేదండి, మీ చేతుల్లో ఏముంది. మిమ్మల్ని చూస్తే వీడు అసలు విషయం మర్చిపోయి మాట్లాడుతూనే ఉండిపోతాడు. మీరు కూర్చోండి బాబు, ఇప్పటికే ఆలస్యమైపోయింది. మీరు కూర్చోండి. అల్లుడి గారికి ఆవకాయ పెట్టు. మీరుండండి, నేనన్నీ వడ్డిస్తాను కదా. ఏ అల్విని, నువ్వు ఆవకాయతో కలిపి పెట్టే అన్నం ముద్ద తిని చాలా రోజులైంది. నాకు ముద్ద పెట్టవే. అవునానమ్మా, నీ చేతులతో ఆవకాయ కలిపి పెడితే అమృతంలా ఉంటుంది. నాకు కూడా పెట్టు. సరే. మధు, సూపర్. నాకు కూడా నానమ్మా. నిజంగా అమృతంలో ఉంది నానమ్మా. నీ చేతుల్లో ఏం మాయ ఉందో కానీ నీ చేయి పడగానే ఆవకే అమృతం అయిపోయింది నానమ్మా. సూపర్, అంతే నానమ్మా. అమ్మా, అల్లుడి గారికి పెట్టు. ఆపేసావేంటి? ఆయనకు కూడా పెట్టు. ఏమనుకోకు బాబు, ఇది ఎంగిలి ప్లేటు, అందుకే నీకు పెట్టలేదు. వీళ్ళందరికీ అలవాటు. రమణి, బాబుకి ఆవకాయ పెట్టు, బాబే కలుపుకొని తింటారు. పర్లేదు, పెట్టండి. పెట్టండి. అలాగే బాబు, అలాగే. అలివేనిలో ఉన్న మాయే అది.